టాలీవుడ్ అంటే ఎంటర్టైన్మెంట్ క్యారప్, కానీ ప్రస్తుతం టాలీవుడ్ అంటే డ్రగ్స్కి క్యారప్గా మారిందని ఒక విమర్శలు వస్తున్నాయి. చాలామంది యంగ్ హీరోస్ డ్రగ్స్కి అలవాటు పడేసి, అంటే వీళ్ళు కొంతమంది వరకు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళందరం కూడా సరిదిద్దే కార్యక్రమం ప్రస్తుతం మా అసోసియేషన్ ఒక బహుత్తరమైన కార్యక్రమం చేస్తుంది. దీంట్లో సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏంటి టాలీవుడ్ ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ టాలీవుడ్కి లింక్ ఉన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి కదా, దీనిపైన మా అసోసియేషన్ ఏమంటే చర్యలు తీసుకుంటుంది? చూడండి, ఇప్పుడు ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్స్ అందరూ చెడిపోతున్నారు అనేది డెఫినెట్గా చాలామంది మనం టీవీలో చూస్తున్నాం, మనం జనరల్గా జరిగే విషయం. దీంట్లో కొంతమంది సినీ పీపుల్ కూడా ఉండొచ్చు. ఎవరెవరు ఉన్నారనేది ఎవరికీ తెలియదు. అది యంగ్స్టర్స్ కొంతమంది బానిసలుగా అయిపోవడం, కొంతమంది ఎట్లా ఉంటుందని చూడడం. చాలామంది యంగ్స్టర్స్ ఏంటంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళని అలవాటు, ఇప్పుడు మేమున్నాం, కొంతమంది చాలామంది వచ్చి ఫోర్స్ చేస్తూ ఉంటారు. భలే ఉంటుంది, చాలా బాగుంటుంది, అది ఇదని చిన్న అలవాటు చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కొంచెం ఆలోచించేవాళ్ళు ఒక రకంగా ఉంటుంది. యంగ్స్టర్స్ ఏంటంటే ఎలా ఉంటుందో చూద్దామని అలవాటు పడిపోతారు. అంతేగాని వాళ్ళ భవిష్యత్తుని నేను ఇది అయిపోతే పాడైపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళరు. సో ఏంటంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలామంది, కొంతమంది ఉండొచ్చు, అంటే చాలామంది ఉన్నారు, బట్ దాంట్లో కొంతమందే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. అది ఎవరెవరు అనేది మనకి ఎవరికి తెలియదు. బట్ సో అంటే ప్రస్తుతం అంటే మీ దగ్గర కూడా ఎవరో ఒకరు వచ్చారంటున్నారు కదండి, ఎవరు వాళ్ళు, ఎవరన్నా ఐడెంటిఫై చేసి దగ్గరికి వచ్చారంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయమే కాదండి, ఇప్పుడు డ్రింక్స్ విషయంలో కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. నువ్వు తాగకపోతే నేను నా మీద ఒట్టు, నువ్వు తాగకపోతే నా మీద ఒట్టు, లేకపోతే ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు సరే డ్రగ్స్ అనే కాదండి, మందు పార్టీల్లో జరిగేది ఏంటంటే తాగని వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అమ్మని మనల్ని అవాయిడ్ చేస్తున్నారేమో అని చెప్పి దానికి అలవాటు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో యంగ్స్టర్స్ అందరూ ఏంటంటే ఒక సొసైటీలో హై లెవెల్లోకి వెళ్ళాలంటే ఇటువంటివి చేయాలేమో అనే ఉద్దేశం అనేది వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఈరోజు మాకు పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అది మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఉన్నప్పుడు బర్త్డేలు మా ఇంట్లో చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు బర్త్డే పార్టీ అనగానే యంగ్స్టర్స్ అందరూ కలిసి సపరేట్గా ఒక రెస్టారెంట్లోనో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ తల్లిదండ్రులు వెళ్ళాల, ఓన్లీ ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్తున్నారు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇంకోటి అంటే వాళ్ళు అడిగినంత మనీ మనం ఇచ్చేస్తున్నాం, వాళ్ళు అడిగినంత మనీ ఇస్తున్నాం. మనీ ఏం చేశారంటే ఏం లేదు, మేము అక్కడికి వెళ్ళేసాం, ఐస్ క్రీమ్ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఇటువంటివన్నీ కానీ తల్లిదండ్రులు కూడా చాలా అబ్జర్వేషన్లో ఉండాలి. అలాగే మరీ స్టూడెంట్స్ లెవెల్కి వచ్చేప్పటి నిజంగా చాలా బాధేసింది. చిన్న పిల్లల్ని స్కూల్లో చాక్లెట్లో పెట్టి ఇస్తున్నారు అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక స్కూల్ యాజమాన్యం కూడా దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో స్కూల్ యాజమాన్యం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కొంతమంది సమాచారం ఏదో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ సమాచారం మీరు సేకరించేసి వాళ్ళందరికీ కూడా మీరు ఏమైనా తర్ఫీదు ఇచ్చి, అంటే దానిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చే అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు ఇదే అవేర్నెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేమందరూ చేసేది అవేర్నెస్. ఇప్పుడు వాళ్ళు ఓహో ఇది తప్పు, ఇది భయం, ఇట్లా చేయకూడదు అనేది వాళ్ళ మైండ్లో పడితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు దాని నుంచి కొంచెం దూరం వెళ్తానికి ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి. హ్యాబిట్స్ని ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా ఒరే ఇది తప్పు అని చెప్తేనే కదా వాళ్ళు ఇది తప్పు అని తెలుసుకునేది. ఈరోజు గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే, మనం వచ్చినా కానీ ఇది తప్పు అని ఇటువంటి డ్రగ్స్ అనేది దగ్గర రానివ్వకుండా చేయాలి అనేదే చెప్పడం ఈ అవేర్నెస్ గురించి. ఇది ప్రస్తుతం మా అసోసియేషన్ మొత్తం కూడా డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించిందని చెప్పవచ్చు. ఎవరైతే యంగ్ హీరోలు కాదు, సినిమా సంబంధించే కాదు, బయట ఎవరైనా సరే డ్రగ్స్కి అలవాటు పడకూడదు, అలా ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరిలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మా అసోసియేషన్ తెలియజేస్తుంది. ఓవర్ టు స్టూడియో.